మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. మొదటగా నామినేషన్ పత్రాలతో రాములవారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సమేతంగా రాములవారిని దర్శించుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. భద్రాచలం, సీతారామ స్వామి, మేడారం, సమ్మక్క సారలక్క దయతో ఈసారి ఇక్కడ బలరాం నాయక్ అనే నేను ఎంపీగా, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. 19వ తారీఖు నాడు 11 గంటల 1 నిమిషానికి నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్ భాగంగా మా ఏడుగురు ఎమ్మెల్యేలు మాధవరెడ్డి గారు కానీ, సీతక్క గారు, అలాగనే మురళీ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మా కనకన్న గారు, అలాగనే పాయం వెంకటేశ్వర్లు గారు, తెల్లా వెంకట్రావు గారితో సహా అందరం కూడా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ భాగంగా లోపల 5గురికి అలౌడ్ అయింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. వాళ్ళ అది ముఖ్యంగా ఇవాళ గౌరవనీయులు సోనియా గాంధీ గారి ఆశీస్సులు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరూ, మా జిల్లాకు చెందిన మంత్రులందరూ, మా ఇన్ఛార్జి మంత్రులు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఇవాళ ఖమ్మం జిల్లా గాన డిప్యూటీ సీఎం గారు శ్రీనివాసరెడ్డి గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అందరి క్యాబినెట్లో ఉన్న అందరి గౌరవిస్తూ వాళ్ళ అందరి ప్రేమ ఆశీస్సులతోని, రాముల వారి ఆశీస్సులతోని వాళ్ళ నామినేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మా పార్లమెంట్లో ఉన్న ప్రజలు, తెలంగాణలో ఉన్న